హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు టెక్ సాయి యూట్యూబ్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో శనివారం రోజున ఏ జిల్లాలో వర్షాలు కురనున్నాయి, దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఆంధ్రప్రదేశ్లో ద్రోణి ప్రభావంతో శనివారం రోజున పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతోపాటు తీవ్ర వడగాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. ఇక వివరాల్లోకి వెళ్తే, నైరుతి బంగాళాఖాతం మీదుగా మధ్య బంగాళాఖాతం నుండి తమిళనాడు వరకు ఉన్న ద్రోణి 3.1 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తు వరకు కొనసాగుతోంది. ఇక ఉత్తర తమిళనాడు మరియు దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉన్న ఉపరితల ఆవర్తనం బలహీనపడింది. ఇక ముఖ్యంగా దక్షిణ ఒడిశా తీరము మరియు పరిసర ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు అంతర్గత ఒడిశా మరియు పరిసర ప్రాంతాలపైకి వ్యాపించి సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉంది. వీటి ఫలితంగా ఏపీలో చూసుకుంటే ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్, యానం, దక్షిణ కోస్తాంధ్రప్రదేశ్లో అయితే కనుక అక్కడక్కడ తీవ్ర వడగాలులు వీచే అవకాశం ఉందని, అలాగే తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కూడా 1-2 చోట్ల కురిసే అవకాశం ఉందని, రాత్రిపూట వెచ్చగా ఉండే అవకాశం ఉందని తెలిపారు. ఇక బలమైన ఈదురుగాలు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని తెలుపురు. ఇక రాయలసీమ జిల్లాల్లో అయితే కనుక తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలతో పాటు ఉరుములతో కూడిన మెరుపులు, అలాగే భారీ వర్షాలు కూడా 1-2 చోట్ల సంభవించే అవకాశం ఉందని అయితే తెలిపారు. బలమైన ఈదురుగాలు గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో వీచేందుకు అవకాశం ఉన్నట్లు హెచ్చరికలు జారీ చేశారు. ఇక శనివారం రోజు చూసుకున్నట్లయితే కనుక ద్రోణి ప్రభావంతో ఏపీలో నంద్యాల, కర్నూలు, శ్రీ సత్యసాయి, అనంతపురం, అన్నమయ్య, కడప, చిత్తూరు జిల్లాల్లో ఉరుములు మరియు పిడుగులతో కూడిన వర్షాలు పడతాయని, అలాగే మరికొన్ని జిల్లాల్లో వడగాళ్ళు కూడా వీచే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఉష్ణోగ్రతల వివరాలను అయితే వెల్లడించింది. ముఖ్యంగా కాకినాడ, కోనసీమ, అలాగే పోలవరం, పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, ప్రకాశం, మార్కాపురం, పల్నాడు, బాపట్ల, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో 46 నుంచి 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, అనకాపల్లి, అల్లూరు సీతారామరాజులో 43 నుంచి 45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయని, ఇక రాయలసీమ జిల్లాలో విశాఖపట్నం, పార్వతీపురం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలో 41 నుంచి 43 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఇక శనివారం రోజున 13 మండలాల్లో తీవ్ర వడగాళ్ళు, 221 మండలాల్లో వడగాళ్ళు వీచే అవకాశం ఉందని హెచ్చరికలు అయితే జారీ చేశారు.